ఇతని పేరు మనీష్ బాబు. ఇతనికి పెళ్ళై 3 years అవుతుంది. వీళ్ళది లవ్ మ్యారేజ్. వీళ్ళ ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇతను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే నా స్టోరీ ఏందో మీకు తెలియదు కదా, చెప్తా నేను. ఎంత భయపడ్డా, మెంటల్ వాళ్ళు అనుకున్నా నేను. నిజమా? ఆవా నువ్వు కండిషన్ పేమెంట్ ఇంకేమెంట్ జాబ్ అయితే వచ్చింది కదా. ఆవు నేను 1,00,000 రూపాయలు ఇవ్వమంటుండే. ఎందుకు 1,00,000 రూపాయలు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. నీ వర్క్ వచ్చేసి సార్ మార్కెటింగ్ చేయాలి. మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు మార్కెట్ లోకి ప్రమోట్ చేసి వెళ్ళి అక్కడ నువ్వు సెల్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. 2-wheeler ఉందా? ఉంది సార్. సో 2-wheeler ఉంది కాబట్టి నువ్వు మార్కెట్ లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ ని సెల్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ కి నువ్వు నీకు మాక్సిమం 30,000 పైగా శాలరీ వస్తుంది. 30K వస్తుంది. ఓకే సార్. ఎగ్జాక్ట్ గా నీకు ప్రతి మంత్ EFPF కట్టుకోను 28 నీ అకౌంట్ లో పడుతుంది. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే సార్ నువ్వు 1 lakh పే చేయాల్సి ఉంటుంది. 1 lakh సార్. 1 lakh దేనికి సార్? మన పైన చాలా అధికారులు ఉంటారు, వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. నువ్వు ఇప్పుడు నెలకు 30K సంపాదిస్తున్నావు. ఆ నెలలో 10,000 నీకు కాదనుకుంటే సంవత్సరం లోపు నీకు పర్మనెంట్ జాబ్ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, క్లియర్ గా నువ్వు అది తీసుకొని ఆ వర్క్ నేర్చుకున్నావు అనుకో, బెటర్ గా నీకు అయిపోతుంది. ఈ మంత్ 10th లో అరేంజ్ చేయగలుగుతారా? చేస్తాం సార్. ఎందుకంటే మీరు 10th లో అరేంజ్ చేయగలిగితే నేను డాక్యుమెంట్స్ అన్ని మీరు యూజ్ చేసి పెడతాను. ఓకే మీరు ఆ తర్వాత వచ్చి జాయిన్ అయిపోవచ్చు. చేస్తాం. అదే ఆలోచిస్తున్నా, తీసుకురాలా అట్లా 1,00,000 రూపాయలు అయితే అడిగి వాళ్ళకి అడుగుదాం. చూడు నువ్వే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా ఫ్రెండ్ సర్కిల్ అడిగినా కానీ ఇప్పుడు ఏమో బెస్ట్ లేదు. మనమే ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇటు దాకా వచ్చింది. ఏం చేద్దాం? ఊళ్ళ సపోర్ట్ లేదు, ఏం లేదు. మా ఫ్రెండ్ కు ఒకసారి ఫోన్ చేస్తున్నా నేను. సరే ఒకసారి ట్రై. మామ జాబ్ పర్పస్ మామ కొద్దిగా అర్జెంట్ రా, పంపి 1,00,000 ఉంటే పంపి. మిత్తికి అయితే మిత్తికి, ఎట్లయితే అట్లా మళ్ళీ అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తా. సరే పంపి మనం, పంపి. ఓకే మామ, థ్యాంక్ యూ. సరే ఇస్తాను పైసలు. ఇస్తాన్నారు కరెక్టే గానీ జాబ్ అయితే కన్ఫర్మ్ కదా? కన్ఫర్మే. మళ్ళీ మోసం అయితే వేయరు కదా? చెయ్యరు. అదే మరి కరెక్ట్ గా అనుకొని చెయ్యు. సరే. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पर व्यस्त है. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पर व्यस्त है. అమ్మ ఫోన్ ఎత్తలేడే నేను. చేయండి అమ్మ, మోసపోయినా కదా, మోసపోయిన బట్టి.
ఈఎంఐలు, ఇల్లు రెంటు, ఇల్లు బాకీ, పిల్లలు, సంసారం ఇవన్నీ నాతో అయితే లేవు. ఏం చేయను, సాగే మార్గం లాస్ట్. ఏమైందిరా గేడాపినావు? ఒక్క నిమిషం ఆగరా. బా మరి ఎన్ని రోజులైంది బా మిమ్మల్ని చూడక. మా అక్క ఉన్నాయి, మా అక్క దగ్గర పంపన్నాడు. అరే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మకి చెప్తారా? సరేరా చెప్తా. మీ అమ్మ నిర్మల్ ఉన్నానని చెప్పు. సరే సరే సరేరా, అందరికి చెప్తా. ఇవాళ రాఖీ ఉంది, అందరు రాఖీ స్టేటస్ పెడుతుండు. నేను కూడా మా తమ్ముడికి రాఖీ కడుతుంటా. ఇటువేండి ఏమో ప్రొద్దున నుంచి ఫోన్ చేస్తున్నా, అసలు ఫోన్ లేపుతలేడు. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఎటువైనా ప్రొద్దున నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేవు. ఒకసారి రాగదా, ఇటైతే లోపలికి అయితే రాగదా, వాళ్ళు వచ్చిర్రు. ఒకసారి చూడు, ఒకసారి ఇట్లా వాళ్ళు వచ్చిందబ్బా. మంచిగున్నారా అందరు? ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా నేను ఎవడక. అందరు మంచిగున్నారా ఇంటి కాడ? మీకు మస్తు ఎంకిన మక్క ఫుల్ అంటే ఫుల్ తిరిగినాం, ఏడా దొరకలేదు. అందరు నిడిసబెట్టచ్చు. మస్తు బాధపడ్డాం, మస్తు ఏడ్చినాం మేము కూడా. సరే సరే, వినేందుకు ఇప్పుడు ఎందుకు రాక మీ తమ్ముడు ఇంటికి వచ్చిండు, ఏదో ఒకటి చేయం తింటాడు. సరే నన్ను ఫ్రెష్ అప్ కావాలి, నేను వంట చేస్తా. సరే మరి మరి ఫ్రెష్ అప్ మరి అవి జరిగినాయి ఖచ్చితంగా ఫ్రెష్ అప్ అయితే కాకుండా. అరే ఇప్పుడు ఎందుకు రా బంగారు చేయను? ఉండని మీకే మందికి అయితే పెడతాను కదా. ఉండదు సరే చేతులు అడుగుతున్నారు. కొంచెం కొడుకున్నాక